ఇటు వారందరినీ మీరు దర్శించి నీ వాక్కు ద్వారా మాట్లాడతారని నమ్మి విశ్వసిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు నామం పేరిట మరి రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత స్తుతి కూడికని ఏర్పరచుకున్నటువంటి థామస్ బ్రదర్కి, అలాగే సిస్టర్ శిరీషకి, వారి కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన మీకును నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకు వీళ్ళు ఇలాగ నా కూడికను ఏర్పరచున్నారయ్యా అంటే, చిన్న పాప వీక్షిత జీవితంలో గడిచిన దినాలలో ఆమె భయంకరమైన అనారోగ్యానికి గురైనప్పుడు భయంకరమైన బలహీనత బిడ్డను వెంటాడింది. ఆ తరుణములో వారు దేవుని మీద ఆధారపడి బ్రతికారు గనక వారు చేసిన ప్రార్థన, వారు కలిగి ఉన్న ఆపదలో ఒక దీనసేవకుడిగా నన్ను ఆశ్రయించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను ప్రార్థించగా, సంఘం ప్రార్థించగా, దేవుడు ప్రార్థన ఆలకించి ఆ చిన్న బిడ్డ విషయంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన స్వస్థతను కలుగజేసిండు. కలుగజేసిన దేవునికి వెనువెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆలోచన కలిగి విశ్వాసంతో వారికి కలిగిన దాంట్లోనే కొద్దివారైనా ప్రభువుని ఏ విధము చేతనైనా స్తుతించాలి అని మంచి ఆలోచన భావంతో ఈ కోడికను ఏర్పరచుకున్నారు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత క్రీస్తు నిమిత్తమై మనం బ్రతుకుతున్న దినాల్లో ప్రారంభించిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఇది 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరాల వరకు కూడా మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. మనం జీవిస్తున్నామంటే దేవుని కృప. ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఈరోజు దుఃఖిస్తున్న వాళ్ళు ఉన్నారు. రొమ్ములు బాదుకొని ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఆదరణ లేక, ఆదరించేవారు లేక, ప్రేమ కరువైపోయి ప్రేమించేవారు లేక, కట్టుకున్న భర్త దూరం అయిపోయిందని, కట్టుకున్న భార్య దూరం అయిపోయిందని, కన్న బిడ్డలు వేరైపోయారు అని చెప్పేసి ఎన్నో రకాలుగా మానవుడు దుఃఖిస్తున్న సమయం కూడా ఒకటిది. అయితే దేవుని మహాకృప ఏమిటంటే, ఇదిగో చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో కూర్చున్నాం చూశారా, ఇది చాలా విలువైన సమయం. మన జీవితంలో ఊహించని రీతిగా దేవుడు ఎన్నో ఉపకారాలను చేస్తూ ఉంటాడు. నా నామమును మీరు ఏది అరుగుదురో దానిని మీరు పొంది ఉన్నాడని నమ్మండి అంటాడు దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు మన జీవితం ఎలాగుండాలయ్యా అంటే కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోకూడదు అంటాడు. అందుకే పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉండిద్ది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉండిద్దంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నదంటాడు. ప్రతి క్రైస్తవుడికి కలిగి ఉండాల్సిన మంచి అలవాటు ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు, ఇది ఓన్లీ ఒక సంఘానికి సంబంధించినటువంటి మాట కాదు. ఇది ఒక బాప్టిస్టుకో, ఒక ఎబ్రోనుకో, ఒక పెంతుకోస్తుకో,
ఒక ఆర్సీఎంకో లేదంటే ఇంక వేరే వేరే డినామినేషన్కి సంబంధించిన ఓడు కాదు ఇది. క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన హ్యాబిట్ ఏంటయ్యా అంటే, దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలులను మర్చిపోకుండా, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను మర్చిపోకుండా, దేవుడు మన కుటుంబంలో మన బిడ్డల పట్ల, మన జీవితంలో, మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కూలి పనులు అయి ఉండొచ్చు, ఇంక ఏదైనా ఒక విషయంలో అయి ఉండొచ్చు. మనం ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా ఎన్నో ప్రార్థనలు ప్రభు ఎదుట చేస్తూ ఉంటాం. ఇంట్లో సమస్య ఉందనో, లేదంటే ఇరుగు పొరుగు వారి సమస్య ఉందనో, శత్రువు నుండి సమస్య ఉందనో, ఆరోగ్యం సహకరించట్లేదనో, వ్యాధి వెంటాడుతుందనో, బలహీనతలు వెంటాడుతున్నాయనో, దుఃఖమే కన్నీరే అన్నపానంగా మిగిలిపోతుందనో, ఏదో ఒక కోణములో ప్రభువుని ప్రతి మానవుడు ఆశ్రయిస్తూ ఉంటాడు. ఆశ్రయించిన ప్రతి మనిషికి దేవుడైతే సహాయం చేయకుండా అయితే మర్చిపోయేవాడు కాదు. ఇప్పుడు సహాయం పొందుకున్న మనమేం చేయాలంటే, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్చుకోవాలి. ఏ విషయంలో? ఒక విషయంలోనే అంటే కాదు. పౌలు గారు అంటున్నాడు, తెస్సలోనికలో ఉన్న సంగమా, యేసు ప్రభుని ఎరిగానని పిలువబడుతున్న విశ్వాసి, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన విశ్వాసివైనా కానీ, నువ్వు ఏ డినామినేషన్కి సంబంధించిన విశ్వాసివైనా కానీ, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నేను యేసుక్రీస్తు బిడ్డను అని పిలువబడుతున్న ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు ఈ 2024 సంవత్సరం వరకు తల్లి గర్భములో రూపింపబడక ముందు నాటి నుంచి నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశానంటాడు భక్తుడంటుడు. నీ కనులు నన్ను చూశాయి, నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాలో భయమును ఆశ్చర్యమును కలుగుతుందంటాడు భక్తుడు. చూడండి, ఈరోజు ఎంతోమంది బిడ్డలకి జన్మ లేదు. ప్రసవవేదన కాలంకు తల్లి వెళ్తుందిలే కానీ ప్రసవవేదనలోనే కొంతమంది బిడ్డలకు జన్మ లేకుండా పోతుంది. కానీ బ్రతికి ఉన్న మనము జీవించాల్సిన విషయం ఏంటో తెలుసా? బ్రతికి ఉన్న మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా తల్లి గర్భములో మొదలుకొని ఈ 2024 సంవత్సరాల వరకు జీవితంలో ఎన్నో అపాయాలు వచ్చినాయి ప్రభువా, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయ్యా. ఎంతోమందితో లేనిపోని మాటలు పడ్డం, ఇబ్బందులు పడ్డం, కష్టాలు పడ్డం, శ్రమలను అనుభవించును, శోధనలు అనుభవించును, లేనిపోని నిందలు మా మీద వేశారు, వాటిని కూడా మేము అనుభవించును. కఠోరమైన కాలములో, కష్టకాలములో, ఆకలి దప్పుల మధ్యలో, కరోనా కాలంలో కూడా మా ఎదురుగా ఎంతోమంది చనిపోయారు. మా బంధువులను పిలువబడిన వారు, రక్త సంబంధికులను పిలువబడిన వారు, స్నేహితులను పిలువబడిన వారు, కొలీగ్స్ అని పిలువబడిన వారు కూడా ఎంతోమంది కనుమరుగైపోయారు ప్రభువా. ఆ సమయంలో కూడా నువ్వు మా చెయ్యి విడిచిపెట్టకుండా మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని కాపాడావు తండ్రి అని ఈ క్షణము వరకు కూడా దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఈ రోజులో చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర నుంచి మేలులైతే పొందుతున్నారు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. దేవునిని ఆశ్రయిస్తున్నారు, బాగానే ఉంది. వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అపజయములో ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, నివాసము లేనప్పుడు, ఆదరించేవాడు లేనప్పుడు, పలకరించేవారు లేనప్పుడు క్రైస్తవుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు, బాగానే ఉంది. కష్టాలలో ఆశ్రయించిన తర్వాత కన్నీటి ప్రార్థనను ప్రభువు చూసి ఎంతోమంది పట్ల గొప్ప కార్యాలను కనికరపూర్ణుడై ఉండి అద్భుతముగా ఆశ్చర్యకరమైన కార్యాలను దేవుడు ఎన్నో చేస్తున్నాడు. కానీ క్రైస్తవుడు ఉద్దేశం అంతా ఎలా ఉందయ్యా అంటే, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, బాధలో ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషం ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖములో ఉన్నప్పుడు ఒకలాగా, కాస్త ప్రార్థనకు జవాబు లేట్ అయితే దేవుడు మమ్మల్ని మర్చిపోయిండు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిండు,
మా కన్నీరును చూడట్లేదు, మా బాధలు చూడట్లేదు, మా కష్టాలను చూడట్లేదు, మా బ్రతుకులేంటో ఇలా తయారైపోయాయి అని చెప్పేసి కొద్దిగా జీవితంలో కష్టం ఎదురవ్వటంతోనే ఇటు ప్రభువుని దూషిస్తున్నారు, సేవకుని దూషిస్తున్నారు, క్రీస్తు నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. నేనేమంటాను తెలుసా? అసలు నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఏమిటంటే, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ కుటుంబానికి ఎంత గొప్ప నష్టమే జరిగినా కానీ దేవుణ్ణి ఎన్నడూ కూడా విమర్శించకూడదు, ద్వేషించకూడదు, దేవుని మీద అసహ్యం అనేది రాకూడదు. ఒక మాట చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటినీ కోల్పోయిన యోబు యెహోవా ఇచ్చను యెహోవాయే తీసుకొని అన్నాడు. స్తోత్రం చెబుతారా? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు, కానీ నా దేవుడైతే నాకు అన్యాయం చేయలేదన్నాడు. అది ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు మేలు జరిగితేనే దేవుడు అనుకుంటున్నారు, గర్భఫలము కలిగితేనే బైబిల్ పట్టుకోవాలి, ప్రార్థనకు పోవాలి, చర్చికి వెళ్ళాలి, వివాహం జరిగితేనే యేసు ప్రభు గొప్పవాడు, ఇల్లు కట్టుకుంటేనే యేసు ప్రభు గొప్పవాడు, పెన్షన్ వస్తేనే యేసు ప్రభు గొప్పవాడు, గృహలక్ష్మి వస్తేనే యేసు ప్రభు గొప్పవాడు. అంటే మనుష్యుడు అనుకున్నదేదో సాధిస్తేనే దేవుడు గొప్పవాడు అనుకుంటున్నాడు తప్ప, ఏమి సాధించకపోయినా కానీ దేవుడు మహనీయుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, నా తల్లి గర్భములో నుండి బయటకొచ్చి చెలించే కృపను దేవుడు నాకు ఇచ్చిండు, ఈ భూమి మీద ఎంతోమందికి లేని భాగ్యాన్ని, ధన్యతను, కనికరమును దేవుడు నా ఎడల చేసిండని మాత్రము మానవుడు తలంచలేకపోతున్నాడు. అంటే దేవుడు మంచివాడని ఎప్పుడు అంటున్నారంటే, మేలు జరిగితేనే మంచివాడు అంటున్నాడు, కానీ మేలు జరగకపోతే ప్రార్థన గీర్తన, ప్రార్థన లేదు, ఏమి లేదు. ప్రార్థనకు పోయే మన కొంపలు ఎలా తయారైనవి అంటారు, ప్రార్థన చేసి మా ఇల్లు ఎట్ట తయారు చేసినవి అంటారు కొంతమంది. ప్రార్థన విలువ తెలియనోళ్ళు, విశ్వాసం విలువ తెలియనోళ్ళు, వాక్యం విలువ తెలియనోళ్ళు, దేవుని విలువ తెలియనోళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? మూర్ఖంగా, బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం చేసిండు? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినవు కానీ రోగం తగ్గిందా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినవు కానీ నీకేమైనా కలిసి వచ్చిందా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినవుగా కిరాయి ఇంట్లోనే బ్రతుకుతున్నావు, నీ ముఖానికి ఒక ఇల్లు ఉందా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన 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 అన్నావు, ఎక్కడంటే అక్కడ ప్రార్థనకు పోయిను, ఎక్కడంటే అక్కడ కూడికలకు పోయిను, ఎక్కడంటే అక్కడ ఉపవాసం ఉన్నావు, యాచన చేసిను, కానుకలు ఇచ్చును, చావుకుడు మంచివాడన్నావు, దేవుడు మంచివాడన్నావు. ఏది నీ ప్రార్థన వల్ల కలిగిన బోవేదంటడం ఒక బుద్ధిహీనుడు, మూర్ఖుడైతే. నేనేమంటానంటే, క్రైస్తవుడు జీవితం మేలు పొందితేనే కాదు, కీడులో కూడా దేవుడు గొప్పవాడని చెప్పుకునే వాడిని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. హల్లెలూయా. కీడులో కూడా నా దేవుడు గొప్పవాడే అని చెప్పుకోవాలి. ఆపత్కాలములో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు కాపుదలనిస్తానని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు విశ్వాసులు ఎలా తయారైపోయారయ్యా అంటే, మేలు జరిగితే ఒకలాగా, మేలు జరగబోతే ఒకలాగా, జయము కలిగితే ఒకలాగా, అపజయము కలిగితే ఒకలాగా, అనుకున్నది కలిగితే ఒకలాగా, అనుకున్నది జరగపోతే అసలు ప్రార్థనే మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఇక ప్రేమించిన వారు ఎవరన్నా దక్కకపోతే ఇంకా దేవునికి దూరం అయిపోయిన సమాజం కూడా చాలామంది ఉన్నారు. కానీ క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఉద్దేశం అంతా ఏమిటంటే, ఒక మాట పౌలు గారు చెబుతున్నాడు, దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలుకి మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లిస్తూనే ఉండాల. అనగా ఉదయం లేచావంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలా. ముందు బ్రతికి జీవిస్తున్నావంటేనే దేవుని కృప అనుకోవాలి. నువ్వు నిద్రించిన తర్వాత నిన్ను పడిపోనివ్వకుండా, ఏమండి, నువ్వు నిద్రలోనే మెలుకునే అనుభవాన్ని ఎవరిస్తున్నారా అంటే దేవుడు కలుగు చేస్తుండు.
ఇక లేచిన నీ జీవితము ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ దినమంతా కాపాడావు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ దినాన్ని ముగించే కృపనిచ్చావయ్యా. పడుకునే ముందు ఒక కృతజ్ఞతాస్తుతి కూడితో కూడిన ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబాన్ని పోషించావు, ఈ దినమంతా శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చావు. అది పచ్చడే అయినా, మాంసమే ఆహారం కావాల్సిన అవసరం లేదు. దినాన్ని ముగించిన వెంటనే దేవుని కృప అనుకోవాలి. దినాన్ని ప్రారంభించిన వెంటనే దేవుని కృప అనుకోవాలి. ఎందుకు తెలుసా? చాలామందికి దినము ప్రారంభం లేదు, దినమునకు ముగింపు అనేది కూడా తెలియట్లేదు. కాబట్టి మన జీవితంలో దినమును ప్రారంభించామంటేనే తండ్రి నీకు స్తోత్రమప్ప అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్చుకోవాలండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ప్రతి విషయమునందు మీరు మీ జీవితంలో ప్రతి విషయములో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నిన్ను విడిచిపెడితే నువ్వు ఇలా ఉండవు. చాలామంది బుద్ధిహీనంగా మాట్లాడతారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయింది అంటారు. మర్చిపోతే మానవుడికి జీవితం లేదు. ఒక అర నిమిషము గనక ఆయన శ్వాసను గనక భూమి మీద విడవకుండా ఉంటే ప్రపంచం మొత్తం కూడా శవాల కోట అయిపోయింది. దేవుడు ఎంత కనికరపూర్ణుడయ్యా అంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడంట ఆయన. స్తోత్రం చెబుతారు ఒకసారి. ప్రతి వారి ఎడల కృప చూపిస్తున్నాడండి దేవుడు. ప్రార్థన చేసే వాళ్ళకే కాదు యేసు ప్రభు, బైబిల్ పట్టుకున్న వాళ్ళకే కాదు యేసు ప్రభు, పాటలు పాడే వాళ్ళకే కాదు యేసు ప్రభు, ఏవండి కానుకలు ఇచ్చే వాళ్ళకే కాదు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరికి దేవుడయ్యా అంటే అపోస్తుల కార్య 10వ అధ్యాయములు అంటాడు కదా పేతురు గారు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు బైబిల్ పట్టుకున్న వాళ్ళకి కాదు, పాటలు పాడే వాళ్ళకి కాదు, కానుకలు ఇచ్చే వాళ్ళకి కాదు, స్టార్ లైట్లు ఆ లైట్లు ఈ లైట్లు పెట్టిన వాళ్ళకి కాదు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరికయ్యా అంటే ఆపత్కాలములో నువ్వు ఉన్నప్పుడు నన్ను కనికరించు ప్రభు అని ఏ మానవుడైతే ప్రభు తట్టు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అనాలే కానీ నువ్వు ఉన్న స్థలములోకి నా దేవుడు వచ్చి నిన్ను కలుసుకొని నిన్ను బాగు చేయగలిగిన సమర్థవంతుడు ఆయన. ఒక కులానికి సంబంధించినవాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. తెలియని బుద్ధిహీనులు, వాక్యం అంటే తెలియని వాళ్ళు, బైబిల్ అంటే తెలియని వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఏమంటానో తెలుసా? యేసుక్రీస్తు గొప్పతనము తెలియని వాడు అసలు మాట్లాడటం కూడా శూన్యమే అంట నేను. ఎవరికి యేసు ప్రభు అయ్యా అంటే అందరికీ యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక రంగు, ఒక భేదము ఏమీ లేదు. మనుష్యుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా కులమే గొప్పదనుకున్నవాడైనా, నా మతమే గొప్పదనుకున్నవాడికైనా నేను చెప్పే సమాధానం ఏంటంటే ఎన్నటికైనా కానీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మోకాళ్ళు యేసుక్రీస్తే దేవుడని వంగాల్సిందే. ఎన్నటికైనా ప్రతి మానవుడు నోడు యేసుక్రీస్తు గొప్ప దేవుడు, లోకరక్షకుడు, నిజమైన దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఎర్రవీగి మాట్లాడేవాడైనా కానీ ఒకరోజు నాలుకను దించుకొని మాట్లాడాల్సిందే అంట నేను. కాబట్టి ప్రతి మనుష్యుడు గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నీ జీవితంలో చేసే మేలులు ఉన్నాయి చూసినవా? మేలంటే ఏంటి నేను చెప్పే కదా, అసలు నువ్వు పడుకొని లేవటమే దేవుని మేలు. నువ్వు ఈ రాత్రి పడుకుంటున్నావు, లెగుస్తున్నావో లేదు నీకెవడు చెప్పిండు? నువ్వు అనుకుంటావు రేపు పొద్దునే పొలానికి పోవాలని. అట్ట అనుకొని పడుకొని చచ్చిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? నువ్వు ఎలా పండుతున్నావో కూడా నీ శరీరానికి తెలియదు. అసలు నువ్వు నిద్రపోయిన తర్వాత నీ దేహం ఏమైపోయిద్దో అసలు నీకే తెలియదు. అయినా కానీ తండ్రి ప్రతి మానవుడిని ప్రేమించి ఇప్పుడు క్రీస్తు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటో తెలుసా? జీవింపజేస్తున్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి. కాబట్టి బ్రతికి ఉన్న మనం ఏం చేయాలో తెలుసా? ప్రారంభంలోనే ఉదయాన్నే లేచి తండ్రి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, జీవించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా, బ్రతుకును చూసే కృపనిచ్చావు, మరొక దినాన్ని చూసే కృపనిచ్చావు, నాకు, నా బిడ్డలకు, నా భార్యకు, నా భర్తకి
పని చేసుకునే కృపనిచ్చావు. ఎంతోమంది పని చేసుకునే భాగ్యము లేదు, మంచాన పడిపోయినారు. యవన ప్రాయములోనే రోగాలను తెచ్చుకొని మంచాన పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వయస్సేం అయిపోలేదు, త్రాగుడుకులు బానిసలయ్యి ఏమండి భయంకరమైన వ్యసనాలకు బానిసలైపోయి, జోదాలకు బానిసలైపోయి, ఆస్తులను నష్టపోయి, పొలాలను నష్టపోయి, ఎన్నో రకాల సమస్యల మధ్యలో మిగిలిపోయి తినటానికి ఆహారం లేనివాడు కూడా భూమి మీద ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిన్ను పోషిస్తుండ చూసినవా, దానికి కూడా నువ్వేం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనుష్యుడు దేవుడంటే మేలు జరిగితేనే యేసు ప్రభు గొప్పవాడు అనుకుంటున్నారు. చెప్పే కదా, అనుకున్నది జరిగితేనే, గర్భఫలం కలిగితేనే, వివాహం జరిగితేనే, ఇల్లు కలిగితేనే, ఏమండి అనుకున్నోడు ఎదుటోడు నాశనమైతేనే నేను చేసిన ప్రార్థన ఫలించింది అనుకుంటారు. తప్పు. నీ దృష్టిలో దేవుడు గొప్పవాడు ఎలా అవ్వాలంటే, యోబులాగా నువ్వు నివాసం చేసినప్పుడు, నా దేవుడు నాకు ఇచ్చిండు, నాకు తీసుకుండు, నా దేవుడైతే నా జీవితంలో ఎక్కడ అన్యాయం చేయలేదని ఒక నిరీక్షణ కలిగిన మాట ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే చెప్పగలుగుతాడో. ఒక మాట చెప్పానా, నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు. ఎంతమంది? అర్థమవుతుందక్క మీకు? ఎంతమంది? 2 పాపలు. మా 2 పాపల కంటే ముందు వీక్షిత అంత బాబు ఉన్నాడు మాకు. పురిట్లోనే మంచి, మేము అప్పటికి ప్రార్థన ఎరిగాము, క్రీస్తుని ఎరిగాము, ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నేను సేవకు రాలేదు. ప్రభువుని అడిగాను, ప్రభువా మా ఇంట్లో ఎవరు అందంగా లేరయ్యా, అయినా నీ పోలిక చొప్పునే మమ్మల్ని జన్మింపజేసావు, ఇంకొద్దిగా అందంగా ఉండే బాబుని అయ్యా అని ప్రార్థన చేశాను. నేను మా ఇంట్లో అసలు డామినేట్ అయిపోవాలి, వాడు కలర్కి మేమందరం ఫేదా అయిపోవాలయ్యా అని ప్రార్థన చేస్తే, ఒక ఉన్నతమైన తెలుపు పాల తేనె వంటి కుమారుడిని ఇచ్చిండు దేవుడు మాకు. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటో తెలుసా? కుమారుని అయితే ఇచ్చిండు, కానీ దేవుడు ఈ స్వరపేటకనివ్వలేదు వాడికి. మనం తింటే జీర్ణాశయంలోకి వెళ్ళటానికి ఏం కావాలి తెలుసా? ముందు స్వరపేటక కావాలి. ఆడికి ఆకారం అంతా బాగుంది, చూపు బాగుంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయండి. మేమైతే ఎంత సంతోషించాను హాస్పిటల్లో వాడిని చూసి. చాలా చక్కని కుమారుని ఇచ్చిండు దేవుడు నాకు అనుకునే లోపులోనే డాక్టర్ గారు లోపలికి పిలిచి, మీ అబ్బాయి చాలా ప్రమాదకరమైన డేంజర్ జోన్లో ఉన్నాడు, మీరు అర్జెంటుగా విజయవాడ తీసుకెళ్ళాలి లేదా గుంటూరు తీసుకెళ్ళాలంటే, వాడిని తీసుకొని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్లని, పుట్టినోడికి అలా డెలివరీ అయిందో లేడో 2 గంటల వాళ్ళ తల్లి ఒడిలో ఉన్నాడు. దాని తర్వాత తీసుకొని గుంటూరు వెళ్ళిపోయినాం మేము. ఇప్పుడు మా మిస్సెస్ ఒక్క దగ్గర ఉంది. నా పిల్లగాడిని తీసుకొని నేను, నా తల్లిదండ్రులు గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. పుట్టిన పిల్లగాడికి టెస్టుల మీద టెస్టులు చేస్తున్నారు. తర్వాత చివరికి అంత చిక్కిన రిపోర్ట్ ఏంటంటే, మీ అబ్బాయికి ఉన్న బలహీనత ఏంటంటే స్వరపేటకి ఏర్పడలేదు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అసలు దానికి సర్జరీ చేద్దామన్నా కానీ వాడు ఇందాకే పుట్టిండు, గంటల పిల్లగాడు, వాడి శరీరం సహకరించదు, కొద్దిగా వేచి చూద్దండి అని చెప్పేసానంటే ఫీడింగ్ లేదు. పుట్టిన పిల్లగాడండి, ఎంత బాధ ఉండిద్ది ఆలోచన చేయండి. తల్లి స్థానములము బరువు అయిపోతున్నాయి, తండ్రి హృదయమే బరువు ఎక్కువైపోతుంది, వేదనకి గురైపోతుంది. కిందకి ఎక్కి దిగి ఆహారం లేక, ఒక పక్క వేదన, ఒక పక్క ప్రార్థన, భయంకరమైన బాధలో ఉన్నాను. ఎలా ప్రభువా, నువ్వు ఇచ్చిన కుమారుడయ్యా, అయినా నేనేమి నిన్ను ద్వేషించట్లేదు ప్రభువా. నేను ఇలాగే ప్రార్థన చేశాను. ఏమో నీ చిత్తం ఏమైంది, అలా జరిగించయ్యా అని చెప్పేశానంటే 7 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పెట్టారండి మా బాబుని. ఫీడింగ్ లేదు, కేవలం ఏదో చిన్న ఇంజెక్షన్ మీద బ్రతికిండు. 7వ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా కరెక్ట్గా దీపావళి పండుగ రోజు నా కుమారుడు మృతి చెందిండు. ఆడికి జీవన్ అని పేరు పెట్టే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే జీవన్ అని పేరు పెట్టే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కీడు జరిగిందని దేవుని దూషించకూడదు. మేలు జరిగితేనే యేసు ప్రభు గొప్పవాడు కాదండి. కీడులో కూడా ప్రభువుని స్తుతించిన వాడిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. యోబు అదే నేర్చుకున్నాడు.
నిరీక్షణ కలిగి ఉన్నాడు, తొందరపడలేదు. అది ఈ రోజుల్లో ప్రజలైతే ఎన్ని రకాలుగా ప్రభువుని దూషిస్తారు, సేవకుని దూషిస్తారు, మందిరాల మీద తిరగబడతారు. ఏవండి, మీ ప్రార్థన ఏమైందో ఇరుగు పొరుగుల హేళన. అది కాదు. యోబు నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడిచ్చిండు, దేవుడు తీసుకున్నాడన్న మాటకి, దేవుడైతే అన్యాయం చేయలేదన్న మాటకి చివరిలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని యోబుకు మరలా దేవుడిచ్చిండు. డబల్ ఆశీర్వాదాన్ని ఇచ్చిండా లేదా? గొప్ప ఆశీర్వాదాన్ని. అందుకే నేను అంటాను కదా, మేలు జరిగినా జరగకపోయినా కానీ నువ్వు నేను ఎరిగిన దేవుడు చాలా మంచివాడు. స్తోత్రం చెబుతారా? మంచివాడా కాదా? చాలా మంచి దేవుడు ఆయన. ఈ రోజుల్లో క్రైస్తవులు ఆయన మంచితనాన్ని గుర్తెరగలేకపోతున్నారు. మేలు జరిగితేనే ప్రార్థనకు వస్తున్నారు, మేలు జరిగితేనే కానుకలు ఇస్తున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినప్పుడు ప్రతి ప్రార్థనకు ఆయన ఏం చేసిండో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. పౌలు చెప్పింది అదే, ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు లాజరు. అప్పుడుకు 4 రోజులైంది. అక్కా చెల్లెలిద్దరు ఏడుస్తున్నారు, మార్తా మరియా. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు లాజర్ని. ఏమండి, అక్కా చెల్లెళ్ళే పేరుకు కానీ తల్లులు వారే లాజర్కి, తల్లి వారే లాజర్కి. అలాగ అన్యోన్యముగా ఒకే ఇంట్లో ఎవరికి ఎటువంటి లోటు లోపము లేకుండా ముగ్గురు ఒక మంచి అండర్స్టాండ్తో ప్రేమ కలిగి ఐక్యత కలిగి, మా అన్నకు మేము తప్ప ఎవరున్నారు, మా చెల్లికి నేను తప్ప ఎవరున్నారు, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కొట్లాట్లు వచ్చినా, ఎన్ని మాటలు ఎదురైనా ఒకరోజు మేము మంచివారం కావాలి. అలాగని నా చెల్లిని నేను వదులుకుంటానా, నా ఆడబిడ్డను నేను వదులుకుంటాను, నా బంధువులు నేను వదులుకుంటానా అని ఆలోచన కలిగి లాజర్ని, మరియా మార్తా లాజర్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక కమ్యూనికేషన్తో బ్రతికిన ఫ్యామిలీ 4 రోజులైంది చనిపోయి ఇంకా అంగలారుస్తూనే ఉన్నారు. అంటే అంత ప్రేమగా చూసుకున్నారు ఆయన. ఒక మాట చెప్పానా, యేసు ప్రభు వచ్చిండు సమాధి దగ్గరికి, ప్రార్థన చేసిన ఎటువంటి ప్రార్థన చేసిండో తెలుసా? ఒక ప్రార్థన. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒకసారి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదా. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చూడండి. అంతటా రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పిండు. అంటే చేస్తున్న ప్రార్థనకి ఏం చెప్పిండో తెలుసా? ప్రార్థన అంతా చేసిన తర్వాత అంటున్నాడు కదా యేసు ప్రభు, అయ్యా నువ్వు నా ప్రార్థన విన్నావు, నేను నమ్ముతున్నాను. ఇది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఏంటి? నువ్వు కన్నీటిలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన ముగించేలోపు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెల్లించాలి. యేసు ప్రభువు లాంటి వాడే ప్రతి ప్రార్థనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుడికి మాత్రం మనస్సు రావట్లేదు, మాట రావట్లేదు. మేలులైతే పొందుతున్నారు, ఉపకారాలైతే పొందుతున్నారు, దీవెనలైతే పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాత్రము మనస్సు రావట్లేదు. నేను మా గోకినపల్లి ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు స్టార్ట్ అయితే ప్రతి ఇంటిలో ఈ క్రిస్మస్ వేడుకని ఒక ఘనంగా జరిగిస్తాం మేము. ఒక వేడుకలా జరిగిద్ది మాకైతే. 8వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా ప్రతి ఇంటిలో స్వార్థ కూడికని ఏర్పాటు చేస్తాం. ఇలాగా ప్రతి ఇంటిలో భోజనాలు, సంఘానికి భోజనాలు, ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంటారు, వాక్యాన్ని వినిపిస్తారు. ఈ సంవత్సరం అంతా దేవుడు మాకు కార్యాన్ని చేసిండని కృతజ్ఞతగా కూడిక, ప్రజలకు సువార్త, సంఘానికి ఉపదేశం, సంఘ క్రమం అది, నేర్పించే విధానం అది. దేనికంటే తెలియని వారికి తెలియపరచాలి. అమ్మా, దేవుడు మీ జీవితంలో ఎన్నో మేలులు చేసిండు. ఒక కూడికని ఏర్పాటు చేయి, కాస్త ఖర్చు పెట్టు, ప్రజలకు భోజనం పెట్టు,
ఉపదేశం ఇప్పించు, వాక్యాన్ని విప్పించు. తద్వారా యేసు ప్రభు అంటే ఏంటో ఇతరులకు తెలిసింది. యేసు ప్రభు అంటే ఏంటో ఇతరులు తెలుసుకోగలిగే మార్గము మనం చూపించగలుగుతాం. కొంతమందితో గృహ కూడికలు అయితే సంవత్సరాలు తరబడినా కానీ గృహ కూడికలు పెట్టుకోరు. పేరుకి ఎవరో తెలుసా? క్రైస్తవులే. మేలులు జరగట్లేదా? జరుగుతున్నాయి. ప్రార్థన ఆలకించట్లేదా? ఆలకిస్తుండు. దేవుడు ఏమన్నా తక్కువ చేసినట్టు ఏం తక్కువ చేయలేదు. వ్యాపారాన్ని వర్ధిల్ల చేసిండు, మా పిల్లల చదువు గొప్పగా చదివించును, మా ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చిండు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, నా మోకాలు నొప్పులు పోయినాయి, నా కీళ్ళ నొప్పులు పోయినాయి, నా తలనొప్పి పోయింది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి కృతజ్ఞతగా కూడికి ఏమన్నా పెడుతున్నావా అంటే మాత్రం కొంతమంది గృహాల్లో సంవత్సరాలు తరబడిన మాత్రం ఇట్లాంటి కూడికలు కూడా జరగవు. మేలు లేవని ఆగుతే అంటే మేలు లాగు. క్రైస్తవుడు మేలు పొందుతూనే ఉంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మాత్రమో మనస్సు రాదు. వామ్మో ప్రార్థన పెడితే అయ్యగారికి పాలు ఇయ్యాలా, టీ ఇయ్యాలా, బో పెట్టాలా, కానుక పెట్టాలా. మేమేదో ఒట్టికి రమ్మను, ఆయన కారు వేసుకొని వచ్చిండు. ఈ భయం ఉన్నోళ్ళు కాదండి. మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉండాలి తెలుసా? దేవుడు మా జీవితంలో మేలు చేసిండు, ఈ మేలుని మేము ఏ విధము చేతనైనా ప్రజలకు కనుపరచాలి. దేవుడు గొప్పతనాన్ని అసలు కూడికి పెట్టాను బట్టి జరిగేదేంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు ఇంకొక 10 మందికి తెలిసేలాగా దేవుడు కార్యం చేస్తాడు. అది లాట్స్ ఆఫ్ థ్యాంక్ అంటే. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి అర్థం ఏంటయ్యా అంటే కృతజ్ఞత కలిగి ఉండటమే దేవుని చిత్తమని రాయబడి ఉందాడ. యేసు ప్రభు ఇప్పుడు కనుల పైకి తనటంతోనే మరణ పడకల మీద పడి ఉన్న 4 రోజులు లాజరంట ప్రేత వస్త్రములు గలవాడే బయటకు వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఎవరండి? 4 రోజులు చనిపోయి కంపు కుళ్ళు కొడతారు లాజరు. యేసు ప్రభు దగ్గర పోయి ప్రార్థన చేస్తుంటే మార్తా మరియా అంటున్నారు కదా, వద్దయ్యా వాసన కొడతానంటే పా సాతాన, కార్యం నేను చేస్తానంటే నువ్వు వద్దంటావు ఏంటి? కొంతమంది ఇది ఒక అడ్డంకం. ఇంట్లో అందరూ ఒకలాగే ఉంటారా బాబాయ్? ఒకళ్ళేమో ప్రార్థన పెడదామంటారు, ఒకళ్ళేమో వద్దా ప్రార్థన కీర్తన అన్నాడు. లేదయ్యా ఈ సంవత్సరం ఒక్కసారి పెట్టుకుందామని ఆ అమ్మ, ఆ డబ్బు లేదు నాకు ఈ రాదు, భాషగాడు కొట్లో గట్టొత్తా బాకీ 3 ఏళ్ళు ఉంది అంటాడు ఈయన. ఏమండి? లేదా కాంతమ్మ కొట్లో గట్టొత్తా పోయిన బాకీ అంత అట్టే వచ్చింది, ఇది గడితే కొద్దిగా మళ్ళీ కొత్త బాకీ పెట్టిద్దేమో. ఎవడు స్వార్థపడి చూసుకుంటుండ కానీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాత్రం మనస్సు రావట్లేదు. నాకు ఈ కుటుంబం ఫోన్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ కుటుంబం కోసము దగ్గర ఒక 2 నెలలు అయిందని మీరు నాకు పరిచయం. 2 నెలలు ప్రతిరోజు ఈ వీక్షిత కోసం ప్రార్థన చేస్తున్నాం మేము. ఉదయం కూడా వీళ్ళ ఫోన్ చేయకముందు కూడా నేను తెల్లవారుజామున ప్రార్థన చేసుకుని ఒకసారి పడుకుంటా, మళ్ళీ లెగిసి ప్రార్థనలో ఉంటా. మ్యాక్సిమం 9 వరకు మా పిల్లలు రెడీ అయ్యేంత వరకు నేను ప్రార్థనలో ఉంటా. ఉదయం కూడా ఈ కుటుంబం కోసం ప్రార్థన చేశాను. మళ్ళీ మధ్యలో ఫోన్ చేయలేదు. ఆ మధ్యకాలంలో ఒకసారి చేశారు, నేను భోజనం చేసేటప్పుడు చేశారు రాత్రి. నేను మళ్ళీ చేస్తానన్నా చేయలేదు. మళ్ళీ మొన్న ఈ మధ్యకాలం నేనే గుర్తు తెచ్చుకొని చేశా. అమ్మ ఎలా ఉంది పాప, నేనే గుర్తు తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిండు. బాబు మొన్న అనంగోళ ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేసిన అని గద్దిస్తే నేనే ఫోన్ చేసి అడిగితే బాగానే ఉందన్నయ్య దేవుని కృపను బట్టి ప్రార్థన చేయండి అన్నది. నేను మరలా ఉదయం ప్రార్థనలో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చిలకమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మగారు చెప్పింది. చెబితే చిలకమ్మ దగ్గర నుంచి ఫోన్ రావటం ఏంటి, ఆమె నన్ను మర్చిపోయింది కదా, మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయింది, అసలు చిలకమ్మ మాకు ఫోన్ చేయటం ఏంటా అని నేను అనుకున్నా. తర్వాత ఇక సరే ఈ నెంబర్ ఏంటా అని చెప్పి చేస్తే శిరీష సిస్టర్ థామస్ బ్రదర్ మాట్లాడారు. అయ్యా ఇలా కృతజ్ఞతగా మాకు కలిగిన దాంట్లోనే ఒక 10 మంది 20 మందితో కూడికిని ఏర్పాటు చేసుకోవాలి, మీరు వచ్చి ప్రార్థన పెడితే చాలు, ఏ డినామినేషన్కి అభ్యంతరం ఏమీ లేదు, మా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని పిలుచుకుంటున్నామని వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నేను సంతోషంగా ప్రభుకి వెనువెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వితిన్ మినిట్స్లోనే నేను వస్తాను, తప్పనిసరిగా మీరు సిద్ధపడండి అని చెప్పటం జరిగింది. నేను ఏమంటానంటే నీకు ఏమి కలిగి ఉందన్నకూడదు, దేవుడు సమస్తమును తెలిసినవాడు. అందుకే అంటాడు కదా, నీ హృదయమును నాకు ఇయ్యి అంటాడు.
తర్వాత నీకేం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. మనకు కావాల్సిందేంటో ప్రభువుకు అన్నీ తెలుసండి. మనము దేవునికి ఎదుట ఎలా బ్రతుకుతున్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ప్రతి ప్రార్థనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. 5,000 మంది జనసమూహం ఆకలితో అలమటిస్తున్నారు. 3 రోజులు భోజనం లేదు, ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. పేతురు వచ్చి అంటాడు కదా, ప్రజలు కడుపు పట్టుకొని నలుపుకుంటున్నారయ్యా, ఇప్పుడుకు 3 దినాలైంది వాళ్ళు వచ్చి, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే మీ దగ్గర ఏముంది పేతురు నీ దగ్గర అని చెప్పేసానంటే, అప్పుడు చిన్న బిడ్డ లెగిసనిద్ది కదా, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. చూడండి, ప్రార్థన యొక్క గొప్పతనం, కృతజ్ఞతాస్థుతిలో ఉన్నంత గొప్పతనం ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఆకాశము తట్టు ఎత్తి యేసు ప్రభు 2 కనులు పైకెత్తి అంటాడు కదా, తండ్రి వీటిని నువ్వు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అన్నాడండి. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినవి అంట. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం కొదువైందా? లేదు. మనము కృతజ్ఞతాస్థుతి కలిగి ఉండాలి కానీ మన జీవితానికి, మన ప్రార్థనకి, మన బ్రతుకుకి ప్రభువుని స్తుతిస్తూ బ్రతకాలే కానీ నీ జీవితంలో కావలసిన ప్రతి మేలును నా దేవుడు నిశ్చయముగా నీ పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తున్నాను. మన జీవితంలో చేసే మేలులను మనం మర్చిపోయి బ్రతకూడదు. ఎప్పుడు కూడా ఏ మేలును మర్చిపోకూడదండి, అది కీడే అయినా. ఏమండి, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కృతజ్ఞత కూడికి పెట్టిండి. ఇలాగే బహిరంగంగా కృతజ్ఞత కూడికి పెట్టిండు పాస్టర్ గారు. దగ్గర ఆయనకు ఒక 4-5 బ్రాంచ్లు ఉన్నాయి, సంఘాలు. వాళ్ళందరినీ ఆహ్వానించిండు, మంచి భోజనం పెట్టిండు. చికెన్ బిర్యానీ, ఏమండి ఏనండి, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, సాంబారు, పెరుగు, మంచి భోజనాన్ని సిద్ధపరిచింది. దగ్గర ఆ రోజు ఆ కూడికకి 350 మంది జన సమూహం వచ్చారు. ఎంతమంది? 350 మంది జన సమూహం వస్తే గెస్టెడ్ స్పీకర్గా నన్ను పిలిచిండు. నేను వాక్యాన్ని చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత కృతజ్ఞత ఇలా కలిగి ఉండాలి, ఈ విషయంలో కలిగి ఉండాలి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఇలా కలిగి ఉన్నారని వాక్యాన్ని బోధించి శుభ్రంగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి భోజనం చేసిన తర్వాత నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్యా, ఈ కృతజ్ఞత కూడిక అద్భుతంగా జరిగింది అయ్యా, అసలు ఎందుకు ఈ కృతజ్ఞత కూడిక పెట్టారని నాకు చెప్పలేదన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు నవ్వుకుంటా అంటాడు కదా, నా చిన్న కొడుకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యింది అయ్యా అన్నాడు. నా చిన్న కొడుకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినందుకు నేనేం పెట్టినట్టుండో కృతజ్ఞత కూడికి పెట్టినాను. మనమైతే పెడతామండి. కనీసం వాడిని ఇంట్లోంచి బయటికి రానియం, పొరుగు పోయిద్దిరా, పడుగా వాడికి ఇంట్లోనే కూర్చోబెట్టి బోవా, టీ, టిఫను, 10 రోజులు మొహం చూపియం. ఏమండి, మళ్ళీ అమ్మ ఏడవటం, నాన్న ఏడవటం, అటుపోయి చిటుపోయి నాన్న ఒక పెగ్గేసి చీడిందన్నటం. ఎంత చదివించినరా నిన్ను, ఏం చేసినారు, మా పరువు అంత ఇది చేసినని మళ్ళీ ఆయన ఫీల్ అవటం. ప్రేమ కలిగిన అమ్మ ఏదో ఒక రీతిగా మార్గాన్ని ఎంచుకొని కొడుకుని తప్పీయటం, కూతురుని తప్పీయటం. మన ప్రయత్నాలు అలాగ ఉంటాయి. అంతమందికి చికెన్ బిర్యానీ పెట్టి ఫెయిల్ అయ్యిందని సాక్ష్యం చెప్పేపాటికే నా గుండెలు కాస్త డబ్బాలు మన్ని, ఆహా, ఇలా కూడా కృతజ్ఞత చెల్లించవచ్చు అనుకున్నా నేను. ఏమండి, క్రైస్తవుడు లైఫ్ అనేది ఎప్పుడు ఎంజాయ్ఫుల్గానే ఉండాలి. అదేంటో తెలుసా? సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కానీ నువ్వు ఎరిగిన దేవుడు భూప్రపంచానికి అధిపతి అయి ఉన్నాడు. నువ్వెక్కడ అడుగు పెట్టాలో ఆయనకు తెలుసు, ఏం చేయాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా దీవించాలో ఆయనకు తెలుసు. నువ్వు ఎంత కఠోరమైన పరిస్థితిలోకి వెళ్ళినా కానీ నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. కాబట్టి నిరీక్షణ ఉంచండి, విశ్వాసం కలిగి ఉండండి. ఈ 2024లో ఒకవేళ నీ జీవితంలో ఓటమిలో పాలులో నువ్వు ఉండొచ్చు. నీ వారు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు.
లేదంటే నీ శత్రువులు నీ పైన జయమునొందిన వారుగా సంతోషిస్తూ ఉండొచ్చేమో. వ్యాపారంలో అయినా, పనిలోనైనా, ఆరోగ్యంలో అయినా ఒకవేళ నువ్వు నీరసించిపోతున్నావేమో. నువ్వేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నా దేవుని తట్టు తిరిగి, ప్రభువా నీవున్నావని నేను నమ్ముతున్నాను, నన్ను ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భర్తను, నా పిల్లలను బాగు చేస్తావన్న విశ్వాసంతో నేను జీవిస్తున్నానయ్యా అని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థనను చెయ్యాలే కానీ, నువ్వు సమర్పించుకోవాలే కానీ, నా దేవుడు తప్పనిసరిగా ఈ 2024 సంవత్సరం ముగించుకొని 2025లో అడుగు పెట్టే లోపులోనే ప్రధాన కాపరిగా నీకు ముందుగా నడుచునుగాక. నడిచే దేవుడే ఆయన, విడిచిపెట్టేవాడైతే కాదు. విశ్వసించండి, నిరీక్షణ కలిగి ఉండండి. అట్టి కృప నా దేవుడు నిశ్చయముగా మీ అందరికి ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి. తలలు వంచండి. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందండి. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచండి. నువ్వు చిన్న ప్రార్థన చేసుకో ఈ స్థలంలో. ప్రభువా, ఈ 2024లో ఎన్నో మేలులు మీరు చేశారయ్యా, ఎన్నో మేలులు మీరు చేశారు, ఎన్నో కార్యాలు మీరు చేశారు తండ్రి. నీకు ఇప్పటి వరకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇక మీదట కృతజ్ఞత కలిగి బ్రతికి కృపను మాకు ఇవ్వండి. కృతజ్ఞత భావంతో జీవించే మనస్సును మాకు ఇవ్వండి. కృతజ్ఞత కలిగి లేనివాడు అది జీవితము శ్రేష్టమైంది కాదు తండ్రి. నీ ఎదుట కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు అది నీ చిత్తమై ఉన్నదని తెస్సలోనిక సంఘముతో పౌలు గారి ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో ఈ కొద్ది జన సమూహంతో తామాసును మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తె వీక్షిత జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు